తిరుపతిలో కూటమి నేతలు బరి తెగించారు. ప్రలోభాలకు ఒత్తిళ్లకు గురికాకుండా ప్రజాస్వామ్యయుతంగా ఓటు వేయడానికి వెళ్తున్న వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లపై దాడి చేశారు. బస్సులో వెళ్తున్న వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లే టార్గెట్ గా దాడికి పాల్పడ్డారు. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు వెళ్తున్న బస్సు అద్దాలను పగలగొట్టారు. వైఎస్ఆర్సీపీ నేతలపైన టీడీపీ జనసేన గుండాలు దాడికి దిగారు. అంతటితో ఆగని విజువల్స్ కవర్ చేస్తున్న సాక్షి రిపోర్టర్ కెమెరామెన్ పై కూడా టీడీపీ జనసేన గుండాలు దాడి చేశారు. ఈ దాడిని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండించింది. సాక్షి మీడియా తిరుపతిలో నేను పుట్టి పెరిగి ఇంతవరకు ఎప్పుడు కనీవిరిగిన విధంగా ఒక 300 మంది ఒకేసారి వచ్చి పడి మా తోటి కార్పొరేటర్లందరినీ తీసుకొని కొట్టుకుంటూ తీసుకెళ్తూ ఇంత ఘోరంగా నడి రోడ్లో ఆ వెంకటేష్ అనే ఆయన వయసును కూడా చూడకుండా ఆయన కొట్టుకుంటా ఇది చేసుకుంటా రౌడీజం ఇచ్చేస్తుంటే పోలీసు వాళ్ళు వేడికి చూస్తా తర్వాత ఇదంటే మహిళలు అనేసి వాళ్ళు అడుక్కుంటే కూడా వాళ్ళ గాజు పెంకులు మొత్తం పగలగొట్టి భయభ్రాంతులు చేశారు. కానీ ఇట్లాంటప్పుడు రాజకీయాలు చేయాల్సిన అవసరం కూడా లేదు. అదేదో వాళ్ళే ఇది చేసుకోవచ్చు కదా, ఇది చేయాల్సినంత అవసరం లేదు. కాబట్టి మా కార్పొరేట్లు వచ్చేంత వరకు మేమైతే ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయం. అంత భయాందోళకమైన వాతావరణం సృష్టించారు ఈరోజు తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో. లోపలికి వచ్చి ఆల్మోస్ట్ మేము కౌంట్ చేసుకునే పరిస్థితుల్లో లేము. మాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. అంటే మమ్మల్ని ఎవరు ప్రొటెక్షన్ చేస్తారు? పోలీసులు కూడా చాలా దూరంలో ఉండి అంతా కూడా చూస్తున్నారు. విషయం ఏంటంటే వాళ్ళందరూ వచ్చి వాళ్ళకి ఎంతమంది కావాలో అంతమందిని తీసుకొని పోయి వచ్చిన తర్వాత అప్పుడు పోలీసులు లోపలికి వస్తున్నారు మేమున్నామని. మాకేంటంటే వాళ్ళు మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారేమో అని అనుకుంటే తీరా చూస్తే మమ్మల్ని కూడా ఆపేస్తున్నారు, బయటికి కూడా రాకుండా. సో ఇంకా ప్రజాస్వామ్యం ఏంటో మరి తెలీదు. కానీ ఇటువంటి చర్యలను చూస్తే మటుకు ఎవరు కానీ రాజకీయాలు రారు, మహిళల సంగతి వదిలేయండి. కానీ సో ఇప్పుడైతే మేము ఇంకా మా వాళ్ళని వదిలేంత వరకు మేము లోపల వెళ్ళి ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయము. ఎందుకంటే అది మాకు కూడా బాధగా ఉంది. మా ముందే వాళ్ళని తీసుకెళ్లిపోయినారు. విషయం ఏంటంటే కార్పొరేటర్స్ మీద చెయ్యి కూడా వేశారు. అంటే మహిళలని మమ్మల్ని వదిలేశారు. ఇప్పుడు అభ్యర్థి అన్న మీ షర్ట్ మీద అంతా కూడా బ్లడ్ ఉంది, అందరినీ కొట్టారండి. ఇంకా మేము ఎందుకు ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయట్లేదు? కోరం లేదండి, కోరం లేదు. కోరం లేకపోతే ఇంకా ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏం డిసైడ్ చేస్తారో వాళ్ళ ఇష్టం. మా కార్పొరేటర్స్ వచ్చేంత వరకు మేమైతే లోపలికి వెళ్ళదలుచుకోలేదు. ఎవరినైతే కిడ్నాప్ చేస్తారో వాళ్ళు. తిరుపతిలో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లపై దాడి జరిగిన ప్రదేశం నుంచి మా ప్రతినిధి మూర్తి మరింత సమాచారం అందిస్తారు. మొదటగా మీరు ముందు నుంచే వాళ్ళంతా కూడా దాడి చేశారు. ఏ విధంగా జరిగింది మేడం బస్సులో? దాదాపుగా ఇవాళ మన డిప్యూటీ మేయర్ ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి ప్రాంతానికి ఇంకొక 2 నిమిషాల్లో మేము కార్పొరేటర్స్ మా అభ్యర్థితో పాటు ఎక్స్ అఫిషియో మెంబర్స్ అయినటువంటి ఎంపీ డాక్టర్ గురుమూర్తి గారు, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం గారితో ఇంకా చేరుకోబోతున్నాం. సడన్గా చాలామంది గుంపులు వచ్చి మా వెహికల్ని అడ్డుపడడం, అట్లాగే డోర్ రాకపోతే అద్దాలన్నీ పగలగొట్టి మాతో పాటు వస్తున్నటువంటి కార్పొరేటర్స్ని వాళ్ళు రాకపోయినా లాక్కపోవడము, అట్లాగే వాళ్ళ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేయడము, చాలా భయాందోళన వాతావరణాన్ని సృష్టించారు. అట్లాగే ఈవెన్ అక్కడ ఉన్నటువంటి సాక్షి మీడియా రిపోర్టర్ ఒక కెమెరాను కూడా ధ్వంసం చేశారు. వాళ్ళని కూడా లాగి అవతల పడేశారు. ఇదంతా ఎప్పుడు కానీ తిరుపతి నగరంలో ఇంతకు ముందు కానీ ఇంకెప్పుడు చూడదలుచుకోలేదు కూడా. ఇటువంటివి జరిగితే ఇంకెవరైనా ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలంటే భయపడతారు, ముఖ్యంగా మహిళలు.
సంఘటన ప్రాంతంలో కార్పొరేటర్ గారు చెప్పండి మేడం, ఏమనిపించింది? మీరు లోపల ఉన్నారు, భయానక వాతావరణం బీభత్సం సృష్టించారు, ఏమనిపించింది ఆ టైం? చాలా భయాందోళనలు కలిగించారండి. ఇది చాలా ఘోరం అండి. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తాయి పోతాయండి, మరి ఇంత దౌర్జన్యం పనికిరాదండి. ఎంత ఘోరం అండి. మా కళ్ళ ముందే బస్సు నిలిపేసి వందల్లో వచ్చారండి వాళ్ళు, టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు వందల సంఖ్యలో వచ్చి బస్సు ఆపి బస్సుకున్న ప్లగ్గులు, కీసు అంది తీసేసి మిర్రర్ పగలగొట్టి వాళ్ళకి కూడా గాయాలయ్యాయి. మా పైన రక్తం పడింది. మా జెంట్స్ కార్పొరేటర్కి అయితే వాళ్ళు కూడా రక్త గాయాలయ్యాయి. వాళ్ళని కింద రోడ్డు పైన పడేసి మరీ లాక్కొని ఎట్లంటే అట్లా వెళ్ళారండి. చాలా ఘోరంగా చేశారు. ఇది కరెక్ట్ కాదండి. మేము ఎలక్షన్ కమిషన్కి ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తాం. దీనిపైన యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. చాలా ఘోరం అండి, అన్యాయం. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, అర్ధరాత్రి నుంచి కూడా కార్పొరేటర్లు ఉన్నటువంటి హోటల్ పైన దాడి చేశారు. ఆ తర్వాత వారిని ఎత్తుకెళ్లేందుకు చాలా కుట్రలు చేశారు. చిత్తూరులో ఉన్నటువంటి యొక్క హోటల్లో స్టే చేసిన తర్వాత తిరుపతికి వచ్చిన తర్వాత వారిపైన దాడి చేశారు. ప్రధానంగా విప్పు కూడా జారీ చేశారు. కళ్ళ ఎదుటే పోలీసులు కళ్ళ ఎదుటే యొక్క కార్పొరేటర్ ఎత్తుకుపోతున్నారు. ఏ విధంగా చూడాలంటారు ఈ దారుణాలు? వెంకటేశ్వర స్వామి పాదాలు చెందుతున్నాం. ఇంత అవసరం లేదు. ప్రశాంతంగా జరిగే ఎలక్షన్ని వాళ్ళు మా వెహికల్ని పాల్గొట్టి లాక్కొని మా కార్పొరేటర్ని 8 మంది తీసుకెళ్ళిపోయినారు. వాళ్ళంతా వచ్చేంత వరకు మేము ఎలక్షన్కి అయితే పోము. వాళ్ళు వచ్చి వాళ్ళందరూ వస్తే జాయిన్ అయితే తప్ప మేము హాజరుగాము. కాబట్టి వాళ్ళందరినీ వాళ్ళే పోలీసులు తీసుకొచ్చి మా హాజరు కోరుతున్నాం. ఎంతమందిని ఎత్తుకెళ్ళారు? 8 మంది దాకా ఎత్తిపోయిన దగ్గర అందరు తీసుకెళ్ళిపోయినారు. అందరినీ సంఘటన ప్రాంతంలో వాహనంలో ఉన్నారు. యొక్క డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ఉన్నటువంటి యొక్క లడ్డు భాస్కర్ గారు ఉన్నారు. అసలు ఈ దాడి జరుగుతోంది, 2 నిమిషాల లోపలికి వస్తామనగా మీ పైన అటాక్ జరిగింది. ఏ విధంగా చూడాలంటే? ఇంతవరకు తిరుపతిలో ఇటువంటి దౌర్జన్యము నేను పుట్టి పెరిగి ఇంతవరకు చూడలేదు. మహిళలను కూడా చూడకుండా వాళ్ళందరూ వేడుకుంటున్నారు. మేము మహిళలను కూడా చూడకుండా వాళ్ళందరూ ఎంత భయభ్రాంతులైనారంటే అంత భయభ్రాంతులు. ఒక ఆమె అయితే హెల్త్ బాగాలేకుండా ఆమెకి ఫిట్స్ లాగా ఇది వచ్చేసి అంత ఇబ్బంది పడ్డారు. మిగతా వాళ్ళందరినీ ఆయన వెంకటేష్ అని మా తోటి కార్పొరేటర్ని అయితే మా ముందు కొడుతుంటే మేము ఏం చేయలేకుండా బస్సులో నుంచి చూస్తూ వేడికి చూడాల్సి వచ్చింది. కానీ అంత దారుణంగా కొట్టుకుంటూ వాళ్ళు వెహికల్లో దౌర్జన్యంగా తీసుకొని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళినారు. ఒక 8 మందిని హనీష్ అని, అనిలు, బోకం అనిలు, మోహన్ కృష్ణ యాదవ్, 5 మంది దాకా, ఇంకా 2-3 అమరనాథ్ రెడ్డి, వీళ్ళందరినీ తీసుకొని దౌర్జన్యంగా కొట్టి తీసుకెళ్లి ఇదన్నారు. పోలీసులు కూడా వేడికి చూస్తూ ఉన్నారే కానీ ఎటువంటి ఇదంటే సహకరించి అందరినీ పంపించేసిన తర్వాత వచ్చి ఇది చేసే మాదిరిగా ప్రవర్తించారు. కానీ ఇట్లా ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. మా కార్పొరేట్లకు జరిగిన అవమానానికి, అన్యాయానికి వాళ్ళు వచ్చేంత వరకు పోలీసు వాళ్ళు చర్య తీసుకొని మాకు అప్పగిస్తే మేము ఇచ్చేస్తాం, లేదంటే ఎలక్షన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ల పైన దాడి చేశారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం యొక్క గణేష్ కుమార్ ఆయన పైన దాడి చేయడమే కాకుండా భౌతిక దాడులతో పాటు మిగిలినటువంటి కార్పొరేటర్లను ఎత్తుకెళ్తూ ఉంటే అడ్డగించారు. ఆ క్రమంలో ఆయన పైన దాడి చేశారు. సంఘటన ప్రాంతంలో మీకు ఎలాంటి దాడి జరిగింది, ఏమనిపించింది? ఒక్కసారిగా బస్సు అద్దాలు పగలగొట్టి బస్సులో ఉన్న వాళ్ళందరినీ లాక్కుపోవాలని ఒక 30-40 మంది బస్సులు ఎక్కి ఒక రౌడీల్లాగా ఆడ మగాన్ని తేడా లేకుండా అందరిపైన విరుచుకుపడి దొరికిన వాళ్ళు దొరికినట్టు కొట్టుకుంటూ బయటికి తీసుకెళ్లారు. మా కార్పొరేటర్లు 7 మందిని తీసుకెళ్లారు. వాళ్ళకి ప్రాణహాని ఉంది. వాళ్ళందరూ వచ్చేంత వరకు మేమందరూ ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. ఏమన్నా జరగనండి. ఎంపీ గారు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. దాడి జరిగిన 10 నిమిషాల తర్వాత ఓపిక గారు వచ్చి అప్పుడు సంఘటన స్థలాన్ని ఖాళీ చేపిస్తున్నారు. ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్గా చేశారు. ఈ ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలా. రాబోయే రోజుల్లో ఇలాంటి తిరుపతిలో ఒక పుణ్యక్షేత్రంలో మళ్ళీ రిపీట్ అవ్వకూడదంటే దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. లేదా ప్రతి పార్టీ వాళ్ళు నేర్చుకుంటారు, రేపు అదే చేస్తారు. కూటమి నేతల బరితెగింపుకు డిప్యూటీ మేయర్ ఎన్నికకే ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పుకోవచ్చు. డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం సార్ ఎమ్మెల్సీ గారు కూడా ఓటు హక్కు వినియోగించుకోవటానికి ఎక్స్ అఫీషియో హోదాలో ఆయన వాహనంలో ఉన్నారు. మీరు ప్రత్యక్షంగా సాక్షిగా ఉన్నారు. అసలు ఏం జరిగింది సార్? ఈరోజు చాలా దుర్దినం. ఎందుకంటే మైనగా అసలు అక్కడ విలేకరులు ఉన్నారు, సాక్షి కెమెరామెన్ విలేకరులు ఉన్నా కానీ వాళ్ళని లాగిపడేయడం అది చాలా దారుణం. అందుకే మీడియా కాదు, మహిళలు కాదు, అందరి మీద దౌర్జన్యం చేస్తారు. కానీ ఈ టైప్ ఆఫ్ వాతావరణం డెమోక్రసీ గొడ్డలు పెట్టు ఇలాంటి తిరుపతి అని పవిత్ర మనిషి ఇలాంటి రావడం చాలా దారుణమైన పరిస్థితి. కానీ ఇది ఎప్పుడు ఇలాంటి ఎవరు కానీ ఆహ్వానించరు. తప్పకుండా దీని మీద మా కార్పొరేట్కి ఏమని చెప్పాలి, వాళ్ళు మాకు అప్పగించాలి. వాళ్ళ పరిస్థితి తెలియదు మాకు. వాళ్ళు తప్పకుండా మేమైతే లోపలికి పోయలేదు, ఎలక్షన్ పార్టిసిపేట్ చేసేలేదు. మేము దీన్ని
ప్రొటెస్ట్ చేస్తున్నాం, నిరసిస్తున్నాం. ఎత్తుకుపోయినటువంటి కార్పొరేటర్ తిరిగి అప్పగించేంత వరకు కూడా మేము ఎన్నికల్లో పాల్గొనమంటూ కోరం లేకపోవడంతో తామంతా కూడా ఇక్కడ బయటే ఉండి నిరసన కొనసాగిస్తున్నామని చెప్తూ ఉన్నారు. ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు. ప్రధానంగా మరికొద్ది నిమిషాల్లో లోపలికి వెళ్లేటువంటి సమయంలో ఒక్కసారిగా 300 నుంచి 400 మందికి పైగా యొక్క కూటమి గూండాలు దాడి చేయడంతోనే తామంతా కూడా ఒక్కసారిగా షాక్కు గురయ్యాము. సంఘటనా ప్రాంతంలో పోలీసులు లేకపోవడం, ఫోన్ చేసినటువంటి 15 నిమిషాల తర్వాత కానీ వాళ్ళ సంఘటన ప్రాంతం రాకపోవడంతో యొక్క దారుణం చోటు చేసుకుంది. 8 మంది కార్పొరేటర్లను ప్రత్యేక వాహనాల్లో తరలించుకుపోతా ఉంటే పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగకుండా కూటమి నేతలు అరాచకాలు సృష్టిస్తున్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని మరీ నిర్బంధాలు, దాడులకు పాల్పడుతున్నారు. దీంతో తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికను వాయిదా వేయాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేలా అప్పిరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. అసలు ఏ దిశగా ఈ రాష్ట్రాన్ని మీరు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తారని అడుగుతా ఉన్నా. తిరుపతిలో మీకు తెలుసు, మీ పార్టీ పరంగా మీ సింబల్ పైన ఎంతమంది గెలిచారు? ఒక్కడు గెలిచారు. సైకిల్ గుర్తుపైన గెలిచింది ఒక్కడే. మిగతా స్థానాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందే. నిన్నటి వరకే ప్రలోభ పెట్టావు, భయపెట్టావు. డిప్యూటీ మేయర్గా మేము ప్రకటించినటువంటి అభ్యర్థి శేఖర్ రెడ్డి ఇంటి పైన బుల్డోజర్ తీసుకెళ్లి పగలగొట్టించావు. అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము గెలిచాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలనే ఆలోచనతో వాళ్ళు ఈ రోజున ఎన్నికలకి బస్సులో వస్తూ ఉంటే ఆ బస్సు పైన దాడి చేసినటువంటి వైనం చూస్తూ ఉంటే నిజంగా బాధ కలుగుతూ ఉంది. ఎందుకంటే తిరుపతికి సంబంధించి ఎవరు ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మహిళ, ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్నటువంటి శిరీష్ గారు ప్రయాణిస్తున్నటువంటి బస్సు పైనే దాడి చేసి ఇవాళ రాళ్లు, కర్రలు, కత్తులతో దాడులు చేస్తున్నటువంటి వైనం. బస్సులో మహిళలు ఉన్నారు, బస్సులో ఎస్సీలకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఉన్నారు. ఆ బస్సు దగ్గరే తిరుపతి పార్లమెంట్ సంబంధించి గురుమూర్తి గారు ఎస్సీ దళిత వర్గానికి సంబంధించినటువంటి ఎంపీ గారు ఉన్నారు. అంటే అందరిపైన కూడా దాడులు చేస్తారా? నిన్న సాయంత్రం హిందూపూర్లో కార్పొరేటర్లు ఎత్తుకుపోయారు. రాష్ట్రంలో అనేక చోట్ల జరుగుతూ ఉన్నాయి. అందుకనే మాకు అనుమానం వచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి వ్యవస్థలపైన నమ్మకం లేక ఎన్నికల కమిషనర్ గారిని నిన్న కలిసాం. వారికి వివరంగా చెప్పాం, రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన లేదు, నిరంకుశమైనటువంటి పరిపాలన కొనసాగుతూ ఉంది, నియంతృత్వ పరిపాలన కొనసాగుతూ ఉంది. మా కార్పొరేట్లకి, మా కౌన్సిలర్కి రక్షణ లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎన్నికల కమిషన్ అనేది నిష్పక్షపాతంగా వ్యవహరించాలా. పోలీసులు పేరుకు మాత్రమే 144 అంటారు, 30 యాక్ట్ అంటారు, ఎక్కడా కూడా వాటిని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్ ఇన్వాల్వ్ కావాలా, మా కార్పొరేట్లకి రక్షణ కల్పించాలా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించడానికి ప్రయత్నం చేయాలనే భావంతో పూర్తిగా అన్ని విషయాలపైన కూడా ఎన్నికల కమిషన్ గారిని నిన్న కలిసి పార్టీ పరంగా ఒక రిప్రజెంటేషన్ కూడా వారికి ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం.